వెల్కమ్ టు జావా ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను స్ట్రింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాము. ఈ స్ట్రింగ్ అనేది మనకి జావాలో ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. అది మనమేం క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ జావాలో ప్రీడిఫైన్డ్ క్లాస్. ఆ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఎందుకు మనకి? మనం స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేయాలి అంటే మనం ఈ స్ట్రింగ్స్ క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవన్నిటిని యూస్ చేసుకొని మనం స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అని చెప్పాను కదా, క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. జావాలో మనకి 2 ways ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి స్ట్రింగ్కి. ఒకటి వచ్చి బై స్ట్రింగ్ లిటరల్, ఇంకొకటి బై న్యూ కీవర్డ్. ఫస్ట్ స్ట్రింగ్ లిటరల్ గురించి చూద్దాం. లిటరల్ అంటే దాన్ని డబుల్ కోట్స్లో పెట్టి రాస్తాము. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఏం రాశానంటే స్ట్రింగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వెల్కమ్ టు జావా అన్నాను. ఈ వెల్కమ్ టు జావా అనేది స్ట్రింగ్, దాన్ని డబుల్ కోట్స్లో పెట్టాము. యాక్చువల్గా క్యారెక్టర్ని అయితే ఎలా రాస్తాము? సింగిల్ కోట్స్లో రాస్తాము. అదే స్ట్రింగ్ని అయితే డబుల్ కోట్స్లో రాస్తాము. ఇది ఒక వే ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్ట్రింగ్. తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వెల్కమ్ టు జావా అని పెట్టాను కదా. ఫస్ట్ ఈ స్ట్రింగ్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? స్ట్రింగ్ పూల్ అనేది ఒక మెమరీ, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయి. ఎందుకు ఇక్కడే స్టోర్ అవుతాయి అంటే అది రూల్. స్ట్రింగ్స్ అనేవి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయి. మన ఆబ్జెక్ట్స్ అనేవి హీప్ అనేది ఒక మెమరీ, ఆ మెమరీలో స్టోర్ అవుతాయి. ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ని ఏదైనా క్రియేట్ చేయగానే ఫస్ట్ జేవిఎం ఏం చేస్తుంది? ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రింగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వెల్కమ్ టు జావా అని రాసాను కదా. ఫస్ట్ జేవిఎం వెల్కమ్ టు జావా అనేది స్ట్రింగ్ పూల్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. అసలు లేకపోతే ఫస్ట్ టైం అయితే అది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ వెల్కమ్ టు జావా అనేది ఉంటే క్రియేట్ చేయదు. ఫస్ట్ టైం కాబట్టి నాకు స్ట్రింగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వెల్కమ్ టు జావా అనేది క్రియేట్ చేసింది. నెక్స్ట్ టైం కూడా నేను వెల్కమ్ టు జావా అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తుంది? వెల్కమ్ టు జావా అనేది ఆల్రెడీ ఒక మెమరీలో ఉంది. సో స్ట్రింగ్ ఎస్1 అనేది ఆ వేరియబుల్కి సేమ్ అదే మెమరీని పాయింట్ చేస్తుంది. అంటే వెల్కమ్ టు జావా అనే మెమరీని ఎస్1 కూడా ఇస్తుంది అనమాట. ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. స్ట్రింగ్ లిటరల్ యూస్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ మీకు సెకండ్ వే చూపిస్తాను. సెకండ్ వే వచ్చి యూజింగ్ న్యూ కీవర్డ్ యూస్ చేసి మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం స్ట్రింగ్కి. కింద ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా అన్నాను. ఇక్కడ నేను న్యూ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల నాకు జావా అనే స్ట్రింగ్కి ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. హీప్ మెమరీ, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్, ఈ రెండు అనేవి సమ్ మెమరీ లొకేషన్స్. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనే మెమరీ లొకేషన్ కూడా హీప్లో ఒక పార్ట్. మీరు రైట్ సైడ్ ఇమేజ్ చూసినట్టయితే హీప్లో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనే మెమరీ ఉంది. ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్ట్రింగ్స్ అనేవి స్టోర్ అవుతాయి. అంటే యూజింగ్ లిటరల్ యూస్ చేసి స్ట్రింగ్స్ క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను సమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను చూడండి. స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు జావా, స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు జావా. ఈ రెండు నేను స్ట్రింగ్ లిటరల్ యూస్ చేసి క్రియేట్ చేశాను. తర్వాత స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా, స్ట్రింగ్ S4 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా. ఈ రెండు నేను న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేశాను. లిటరల్ యూస్ చేసి నేను క్రియేట్ చేయడం వల్ల S1 S2 ఆ రెండు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో జావా అనేది ఒక స్ట్రింగ్ క్రియేట్ అయింది. ఆ రెండు S1 S2 సేమ్ మెమరీనే పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఎందుకంటే త్రూ లిటరల్ యూస్ చేసి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో జావా అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తుంది జేవిఎం. ఆల్రెడీ ఉంటే నెక్స్ట్ టైం క్రియేట్ చేయదు ఇంకా. కానీ న్యూ కీవర్డ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రతిసారి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం రాశాను? స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్, దాంట్లో జావా అని పెట్టాను కదా. సో S3కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ S4 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ జావా,
జావా అనేది ఆల్రెడీ స్ట్రింగ్ ఫస్ట్ క్రియేట్ చేసాము. అయినప్పటికీ న్యూ కీవర్డ్ యూస్ చేయడం వల్ల నాకేం చేస్తుంది, జావా అనేది ఇంకొక ఆబ్జెక్ట్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. S3 S4 ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. లిటరల్ యూస్ చేయడం వల్ల మనకి మెమరీ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు రెండింటికి మీకు కలిపి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ శాంపిల్ అనేది ఒక క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ శాంపిల్ అనే క్లాస్లో నేనేం రాస్తున్నాను, ఫస్ట్ స్ట్రింగ్ S = హలో అనే ఒకటి రాశాను. తర్వాత క్యారెక్టర్ అరే ఒకటి తీసుకున్నాను, దాంట్లో హాయ్ అని పెట్టాను, HI అని పెట్టాను. తర్వాత ఇంకొక వే స్ట్రింగ్ S1 = న్యూ స్ట్రింగ్, దాని లోపల నేను ఏం చేస్తున్నాను, ఈ క్యారెక్టర్ అరేని పాస్ చేశాను. ఇప్పుడు S1లో ఏముంటుంది, హాయ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్ S2 = న్యూ స్ట్రింగ్, దాని లోపల నేను ఏం చేస్తున్నాను, వెల్కమ్ టు జావా, ఇక్కడ స్ట్రింగ్ని పంపించాను. ఇప్పుడు నేను మీకు 3 ప్రింట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ దాంట్లో ఏంటి, ఎస్ని ప్రింట్ చేశాను. ఎస్లో ఏముంది, హలో అని ఉంది, హలో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ S1లో ఏముంది, సిహెచ్ అంటే దాంట్లో హాయ్ అని ఉంది, సో క్యారెక్టర్ అరే అది ప్రింట్ అయింది హాయ్ అని. నెక్స్ట్ S2లో ఏముంది, వెల్కమ్ టు జావా అని ఉంది, వెల్కమ్ టు జావా ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే, ఒకసారి మనం స్ట్రింగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే దాని డేటాని కానీ స్టేట్ని కానీ మార్చలేము. అంటే ఏంటి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ శాంపిల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, దాని లోపల స్ట్రింగ్ S = సచిన్, ఇది ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఇది నేను స్ట్రింగ్ లిటరల్ యూస్ చేసి నేను స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. తర్వాత S.concat టెండూల్కర్, నేనేం చేస్తున్నాను, ఆ సచిన్ అనే దానికి కంకాట్ చేస్తున్నాను టెండూల్కర్ని. అంటే కంకాట్ అంటే ఏం చేస్తుందంటే యాడ్ అవుతుంది, నేమ్కి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను system.out.printlnలో ఎస్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఎస్ అనే దాన్ని ప్రింట్ చేస్తే నాకేమొస్తుంది, సచిన్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ నేను స్ట్రింగ్ S = సచిన్ అని మాత్రమే క్రియేట్ చేశాను. సో నాకు అవుట్పుట్లో సచిన్ వస్తుంది. S.concat చేశాను, కానీ నేను కంకాట్ చేసిన దాన్ని సమ్ వేరియబుల్కి అసైన్ చేయలేదు. సో నాకు సచిన్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ స్ట్రింగ్ కాన్స్టెంట్ పుల్లో సచిన్ అని క్రియేట్ అయింది. తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయింది, S.concat టెండూల్కర్ అని పెట్టాను. సో కంకాట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొత్తగా ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అవుతుంది, కానీ ఆ సచిన్ టెండూల్కర్కి ఏ వేరియబుల్ పాయింట్ చేయట్లేదు. సో ఎవరు యూస్ చేయట్లేదు. అంటే ఏంటి, ఇక్కడ సచిన్ అనేది ఆల్రెడీ ఉంది, కొత్తగా ఏమైంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ పుల్లో కొత్త ఆబ్జెక్ట్ అనేది ఇంకొకటి క్రియేట్ అయింది. సో క్రియేట్ అయింది, కానీ దాన్ని ఎవరు యూస్ చేయట్లేదు. ఇక్కడ ఎస్ అనేది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో, ఎస్ అనేది ఓన్లీ సచిన్ని మాత్రమే పాయింట్ చేస్తుంది. సో స్ట్రింగ్ S = సచిన్, అవుట్పుట్లో ఎస్ అనే వేరియబుల్కి సచిన్ అనేదే వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మీరు క్లాస్ చూసారంటే ఎగ్జాంపుల్ స్ట్రింగ్ S = సచిన్, తర్వాత S = S.concat టెండూల్కర్ అన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, S.concat అంటే ఆ స్ట్రింగ్కి ఆల్రెడీ ఎస్ అనే స్ట్రింగ్లో సచిన్ ఉంది, దానికి నేనేం చేస్తున్నాను, టెండూల్కర్ అనే దాన్ని కంకాట్ చేస్తున్నాను. కంకాట్ చేసి మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఎస్ అనే వేరియబుల్కి పాయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ system.out.printlnలో ఎస్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, సచిన్ టెండూల్కర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు సచిన్ ఉంది కదా, దాని ప్లేస్లో సచిన్ టెండూల్కర్ అనేది రాదు. సచిన్ అనే ఫస్ట్ ఆల్రెడీ సచిన్ కనిపిస్తుంది కదా, సచిన్ అనేది అలాగే ఉంటుంది. కొత్తగా సచిన్ టెండూల్కర్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎస్ అనే వేరియబుల్ సచిన్ టెండూల్కర్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రింగ్స్ క్రియేట్ అయిన స్ట్రింగ్స్ అలాగే ఉంటాయి.
కానీ అవి మీరు ఫస్ట్ రాసిన స్ట్రింగ్ ఆ ప్లేస్లో అది అరేజ్ అయిపోయి నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ వస్తుంది అలా అనేది ఏం కాదు. ఇక్కడ స్ట్రింగ్స్ క్రియేట్ అవుతాయి, వాటిల్ని కొత్తగా క్రియేట్ అవుతాయి, కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వాటికి కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఇన్ కేస్ ఎవరైతే యూస్ చేసుకుంటున్నారో ఆ వేరియబుల్స్ దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. మనకి స్ట్రింగ్స్ పైన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. కంపేర్, కంకాట్, ఈక్వల్స్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, లెంత్, కంపేర్ టు, సబ్స్ట్రింగ్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి మనం స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. మనం ఇప్పుడు కొన్ని మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్, స్ట్రింగ్ కంపారిజన్. We can compare string in Java on the basis of content and reference. అంటే ఏంటి అంటే మనం జావాలో కంటెంట్ని కంపేర్ చేయొచ్చు, రెఫరెన్సెస్ని కంపేర్ చేయొచ్చు. రెఫరెన్సెస్ అంటే అడ్రస్, కంపేర్ చేయొచ్చు 2 ways. ఫస్ట్ మనం కంటెంట్ని కంపేర్ చేద్దాం. దెర్ ఆర్ 3 ways టు కంపేర్ స్ట్రింగ్ ఇన్ జావా. ఫస్ట్ వచ్చి ఈక్వల్స్ మెథడ్, నెక్స్ట్ ఈక్వల్ టు ఆపరేటర్, నెక్స్ట్ కంపేర్ టు మెథడ్. ఫస్ట్ మనం స్ట్రింగ్ కంపేర్ బై ఈక్వల్స్ మెథడ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈక్వల్స్ అనే మెథడ్ యూస్ చేసి స్ట్రింగ్ని కంపేర్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు టామ్, S2 ఈక్వల్ టు టామ్, S3 రమ, S4 టామ్ అని రాస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఎగ్జాంపుల్ చూడండి. పబ్లిక్ క్లాస్ శాంపిల్ అన్నాను, మెయిన్ మెథడ్ రాశాను. నెక్స్ట్ దాని కింద ఏం రాస్తున్నాను, S1 టామ్, S2 టామ్, థర్డ్ వన్ రమ, తర్వాత ఫోర్త్ S4 వచ్చి టామ్ అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాను, S1 డాట్ ఈక్వల్స్ అన్నాను, ఈక్వల్స్ S2. S1లో ఏముంది, టామ్ డాట్ ఈక్వల్స్ S2 అన్నాను. ఈ ఈక్వల్స్ అనే మెథడ్ ఏం చెక్ చేస్తుందంటే ఎగ్జాక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటరే ఉండాలి, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటరే ఉండాలి, కంటెంట్ అలాగే ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటేనే మనకు అది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో S1 డాట్ ఈక్వల్స్ అన్నాను, టామ్ డాట్ ఈక్వల్స్, S2లో కూడా టామ్ ఉంది, ఎగ్జాక్ట్గా సేమ్ అదే ఉంది, సో ట్రూ రిటర్న్ చేసింది. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ని కంపేర్ చేద్దాం. నెక్స్ట్ S1 డాట్ ఈక్వల్స్ S3 అన్నాను, S3లో ఏముంది, రమ అని ఉంది. సో టామ్ డాట్ ఈక్వల్స్ రమ కాదు, ఫాల్స్, సో నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. తర్వాత లాస్ట్ S1 డాట్ ఈక్వల్స్ S4 అన్నాను, మళ్ళీ నాకు ట్రూనే రిటర్న్ చేస్తుంది, టామ్ డాట్ ఈక్వల్స్ టామ్, సో అది ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కంపేర్ బై ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ మెథడ్. ఇగ్నోర్ కేస్ మెథడ్ అంటే ఇదేంటి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు టామ్ అన్నాను, S2 ఈజ్ ఈక్వల్ టు టామ్ అన్నాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, స్మాల్ లెటర్ ఫస్ట్ దాంట్లో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ 2 మిక్స్ చేశాను, సెకండ్ దాంట్లో అన్ని క్యాపిటల్ లెటర్స్ రాశాను. ఇప్పుడు నేను కంపేర్ చేస్తాను. నెక్స్ట్ S1 డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ S2 అన్నాను, ట్రూ రిటర్న్ చేసింది. అంటే ఏంటి అంటే ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అంటే ఇక్కడ ఇగ్నోర్ చేస్తుంది కేసు. అంటే మనం స్మాల్ లెటర్ రాసినా క్యాపిటల్ లెటర్స్ రాసినా అవి నేమ్స్ అవి కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేస్తుంది. టామ్ TOM అని చెక్ చేస్తుంది. దాని కేసెస్ని చెక్ చేయట్లేదు, అది క్యాపిటల్ లెటరా స్మాల్ లెటర్ అనేది ఏం చెక్ చేయట్లేదు. ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఏం చేస్తుందంటే దాని కంటెంట్ చెక్ చేస్తుంది, అది స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ అనేది మాత్రం ఏం చెక్ చేయదు. నెక్స్ట్ సెకండ్ది S1 డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ S3 అన్నాను, S3లో రమ ఉంది, టామ్ డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ రమ అంటే అది ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ది S1 డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ S4, S1లో TOM ఉంది, దాంట్లో ఫోర్త్ దాంట్లో TOM. ఇది ఎలా ఉంది, లాస్ట్ M ఒకటే క్యాపిటల్ లెటర్ ఉంది, ఫస్ట్ 2 స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అయినా కూడా ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇగ్నోరింగ్ ద కేస్. సో దాని కంటెంట్ మాత్రం ఉంటే సరిపోతుంది, దాని ఎగ్జాక్ట్గా స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఈక్వల్స్ మెథడ్లో మాత్రం ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండాలి, ఈక్వాలిటీ చెక్ చేస్తుంది అది. నెక్స్ట్ స్ట్రింగ్ కంపేర్ బై ఈక్వల్ టు ఆపరేటర్. ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే రిఫరెన్సెస్ని చెక్ చేస్తుంది, అంటే వాటి యొక్క అడ్రసెస్ని చెక్ చేస్తుంది.
మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అర్థమవుతుంది. పబ్లిక్ క్లాస్ శాంపిల్ అన్నాను. దాని కింద మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ s1 ఈజ్ ఈక్వల్ టు టామ్, s2 ఈజ్ ఈక్వల్ టు టామ్, s3 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అన్నాను. న్యూ స్ట్రింగ్ టామ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ s1 s2 ఈ రెండు స్ట్రింగ్ పూల్ మెమరీలో ఉంటాయి. బట్ s3 అనేది స్ట్రింగ్ పూల్లో ఉండదు. ఇది వచ్చి హీప్ మెమరీలో ఉంటుంది. దీని అడ్రస్ ఖచ్చితంగా డిఫరెంట్. ఫస్ట్ s1 s2 మెమరీ వచ్చి సేమ్ మెమరీని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి స్ట్రింగ్స్ ఎలా క్రియేట్ చేసాము, యూజింగ్ లిటరల్ యూస్ చేసి స్ట్రింగ్ లిటరల్ యూస్ చేసి క్రియేట్ చేసాం కాబట్టి అవి స్ట్రింగ్ పూల్లో ఉంటాయి. ఇది వచ్చి నాన్ పూల్లో ఉంటుంది, అంటే హీప్ మెమరీలో ఉంటుంది. ఇప్పుడు s1 ఈక్వల్ టు s2 అన్నాను. ఆ రెండు మెమరీ అనేది ఒకే ఇన్స్టెన్స్, ఒకే మెమరీని పాయింట్అవుట్ చేస్తున్నాయి కాబట్టి అది ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ s1 ఈక్వల్ టు s3 అన్నాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, దాని మెమరీ వేరు, దీని మెమరీ వేరు. సో అప్పుడేమవుతుంది, రెండు ఇన్స్టెన్సెస్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ డిఫరెంట్ కాబట్టి నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక నెక్స్ట్ స్ట్రింగ్ కంపేర్ బై కంపేర్ మెథడ్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్ట్రింగ్ కంపేర్ టు మెథడ్లో ద స్ట్రింగ్ కంపేర్ టు మెథడ్ కంపేర్స్ వాల్యూస్ లెక్సికోగ్రాఫికల్లీ అండ్ రిటర్న్స్ అన్ ఇంటీజర్ వాల్యూ. లెక్సికోగ్రాఫికల్లీ అంటే ఏంటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది అని. కంపేర్ టు మెథడ్ వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటంటే మీకు నేను క్లియర్గా ఎగ్జాంపుల్ యూస్ చేస్తూ చెప్తాను. మీకు రెండు కంటెంట్ ఇది మొత్తం ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫస్ట్ ABCD ఉన్నాయి కదా, అవన్నీ A అంటే 1, B అంటే 2, C 3, D 4 అలా ప్రతిదానికి ఆల్ఫాబెటికల్ ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ని ఫాలో అవుతూ మనము ఎగ్జాంపుల్ని చేయాలి. లెక్సికోగ్రాఫిక్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని. దాని ద్వారా కంపేర్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ s1 ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అన్నాను, స్ట్రింగ్ s2 ఈజ్ ఈక్వల్ టు ఏసర్, స్ట్రింగ్ s3 ఈజ్ ఈక్వల్ టు బనానా అన్నాను. ఇప్పుడు s1 డాట్ కంపేర్ టు s2. ఇప్పుడు s1లో ఏముంది, యాపిల్ ఉంది, డాట్ కంపేర్ టు s2ని కంపేర్ చేసింది. ఇప్పుడు s1లో ఫస్ట్ యాపిల్ ఉంది, నెక్స్ట్ s2లో ఏసర్ ఉంది, ఏ ఉంది, ఏ రెండు కామన్గా ఉన్నాయి. సో కామన్గా ఉంది, పక్కన పెట్టేసాం. నెక్స్ట్ లెటర్ చూద్దాము. ఒకవేళ మొత్తం ఫస్ట్ s1లో యాపిల్ s2లో యాపిల్ ఉంటే రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకేం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ చూడండి, s1 ఈజ్ ఈక్వల్ టు s2 అయితే 0, s1 గ్రేటర్ దాన్ s2 అయితే పాజిటివ్ వాల్యూ, s1 లెస్ దాన్ s2 అయితే నెగిటివ్ వాల్యూ. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏ ఆ రెండు మ్యాచ్ అయిపోయాయి. నెక్స్ట్ PC ఉన్నాయి. ఇప్పుడు పీకి వచ్చి పీకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నెంబర్ వచ్చి 16, తర్వాత వచ్చి సికి వచ్చి 3. ఈ రెండిట్లో పెద్ద ఏది, ఈ రెండిట్లో పిఏ పెద్ద, అంటే s1 గ్రేటర్ దాన్ s2. s1 గ్రేటర్ దాన్ s2 అయితే ఇప్పుడు మనకేం చేయాలి, పీకి వచ్చి ఇక్కడ నేను ఇక్కడ రైట్ సైడ్ మీకు రాస్తున్నాను, పీకి వచ్చి 16, సికి వచ్చి 3, 16 - 3 అప్పుడు ఎంత వస్తుంది, 13. సో నాకు 13 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత s1 డాట్ కంపేర్ టు s3 అన్నాను. s1లో ఏముంది, ఫస్ట్ ఏ ఉంది, తర్వాత s3లో ఫస్ట్ ఏముంది, B ఉంది. సో ఇప్పుడు నాకు చెక్ చేస్తుంది, ఏ అంటే 1 కంపేర్ టు 2 అంటే 1 చిన్న 2 కన్నా. సో 1 - 2 అంటే -1. సో -1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ s3 డాట్ కంపేర్ టు s1. s3 అంటే ఏముంది, B ఉంది, ఫస్ట్ B డాట్ కంపేర్ టు s1లో ఏ ఉంది. సో Bకి మామూలుగా లెక్సికల్ ఆర్డర్ ఎంత, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 2 డాట్ కంపేర్ టు s1లో ఏ ఉంది, ఏ అంటే ఏకి 1, 2 - 1 1. అలా మనం చెక్ చేస్తుంది అనమాట. మీకు ఇప్పుడు మొత్తం చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
The string compare to method compares values lexicographically and returns an integer value that describes if first string is less than, equal to or greater than second string. అంటే ఫస్ట్ స్ట్రింగ్ని సెకండ్ స్ట్రింగ్తో కంపేర్ చేస్తుంది అనమాట బేస్డ్ ఆన్ లెక్సికోగ్రాఫిక్ ఆర్డర్. మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ స్ట్రింగ్ కంకాటినేషన్. మనకి జావాలో దీనికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి, యూజింగ్ ప్లస్ ఆపరేటర్, యూజింగ్ కంకాట్ మెథడ్. ఫస్ట్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను రైట్ సైడ్లో ప్రోగ్రామ్ రాశాను. శాంపిల్ ఉన్న క్లాస్ తీసుకున్నాను. దాని లోపల మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు డేటా, డేటా అనేది ఒక స్ట్రింగ్, ప్లస్ అని పెట్టాను, ప్లస్ స్ట్రక్చర్స్ అని పెట్టాను. ఇప్పుడు ప్లస్ అనేది ఏం చేస్తుంది, రెండింటిని కంకాట్ చేస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను, ఎస్ అనే దాన్ని ప్రింట్ చేస్తే నాకేమొస్తుంది, డేటా స్ట్రక్చర్స్ అని వస్తుంది. ఇక్కడ కింద ఇంకొకలాగా కూడా రాయొచ్చు దీన్ని. స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్, స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు డెవలపర్. ఆ రెండింటిని ప్లస్ ద్వారా కంకాట్ చేయొచ్చు. స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2. ప్లస్ అనేది ఏం చేస్తుంది, ఈ రెండు స్ట్రింగ్స్ని అంటే రెండు స్ట్రింగ్స్ని కంకాట్ చేస్తుంది, అంటే అపెండ్ చేస్తుంది. ఇప్పుడు నేను S3ని ప్రింట్ చేస్తే సాఫ్ట్వేర్ డెవలపర్ అని వచ్చింది. నెక్స్ట్ యూజింగ్ కంకాట్ మెథడ్. కంకాట్ మెథడ్ యూజ్ చేసి ఎలా మనం స్ట్రింగ్ని కంకాట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇంకొక ప్రోగ్రాంలో S1 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్, స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు డెవలపర్, S1 డాట్ కంకాట్ S2 అన్నాను. S1 డాట్ కంకాట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సాఫ్ట్వేర్ డెవలపర్. ఇది ప్రింట్ అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ నేనేం అబ్జర్వ్ చేశాను అంటే, నేను ప్రింట్ చేసినప్పుడు నాకు ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు నాకు రెండింటిని నేను కంకాట్ చేసినప్పుడు ప్లస్ చేశాను కదా, అప్పుడు నాకు ఏమవుతుందంటే స్పేస్ లేకుండా ప్రింట్ అయ్యాయి. అదే నేను ఇక్కడ కంకాట్ యూస్ చేసి S1 డాట్ కంకాట్ S2 అన్నప్పుడు నాకు మధ్యలో స్పేస్ కూడా వచ్చింది. సాఫ్ట్వేర్ డెవలపర్ ఇలా స్పేస్తో ప్రింట్ అయింది. ఇది నేను అబ్జర్వ్ చేశాను. సబ్స్ట్రింగ్ ఇన్ జావా. సబ్స్ట్రింగ్ అంటే ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ సబ్స్ట్రింగ్. ఒక పెద్ద స్ట్రింగ్ ఉంది, దాంట్లో ఒక పార్ట్ని మనం సబ్స్ట్రింగ్ అంటాము. ఇన్ కేస్ ఆఫ్ సబ్స్ట్రింగ్, స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ ఇన్క్లూజివ్ అండ్ ఎండ్ ఇండెక్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్. అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు. స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అన్నాను. స్ట్రింగ్స్కి ఇండెక్స్ అనేది స్టార్ట్స్ విత్ 0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ అన్నాను కదా, 0 నుంచి స్టార్ట్ అయింది, దాని ఇండెక్స్ వచ్చి అప్ టు 6 వరకు, 6తో ఎండ్ అయింది. ఇప్పుడు నేను అంటే సబ్స్ట్రింగ్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సబ్స్ట్రింగ్ ఆఫ్ జస్ట్ నేను ఇండెక్స్ ఇచ్చాను, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చాను. S డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 3 అని ఇచ్చాను. 3 అని ఇచ్చాను అంటే ఏమవుతుంది, థర్డ్ ఇండెక్స్ నుంచి ఎంత పెద్ద స్ట్రింగ్ అయినా కూడా మొత్తం ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ వెల్కమ్ అని ఉంది కదా, నేను ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ S ఇది కూడా వెల్కమ్ అని డిక్లేర్ చేశాను. ఇప్పుడు S డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 3 అన్నాను. ఇక్కడ పైన మీరు చూసినట్టయితే 3 థర్డ్ ఇండెక్స్ ఎక్కడుంది, సితో స్టార్ట్ అయింది. సి నుంచి మీకు ఎంత ఓడినా కూడా మొత్తం ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. నెక్స్ట్ అదేంటి, ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇన్క్లూజివ్ అన్నాను, అంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎండ్ ఇండెక్స్తో మనకు అవసరం లేదు, ఎక్స్క్లూజ్ చేసేసాను. ఇక్కడ నేను ఇంకొక మెథడ్ ఏంటి, సబ్స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను స్టార్ట్ ఇండెక్స్ చెప్తాను, ఎక్కడి నుంచి ఎంతవరకు, ఎక్కడి నుంచి ఏ స్ట్రింగ్ నుంచి ఏ స్ట్రింగ్ వరకు నేను సబ్స్ట్రింగ్ కావాలనుకుంటున్నాను అనేది చెప్పాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, S డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 0,2 అన్నాను. అంటే 0th ఇండెక్స్ నుంచి, 0లో ఏముంది, W ఉంది, W నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు, అంటే సెకండ్ ఇండెక్స్లో L ఉంది. సో WEL ఇది ఇంతవరకు ప్రింట్ అవుతుంది.
ఇక్కడ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు మైక్రోసాఫ్ట్ అన్నాను. S1 డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 5 అంటే 5లో ఏముంది, ఎస్ ఉంది. ఎస్ నుంచి ఎంత ఉన్నా ప్రింట్ అయిపోతుంది, సాఫ్ట్. నెక్స్ట్ S1 డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0,2 అన్నాను. 0లో ఏముంది, ఎం ఉంది. ఎం నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు, సెకండ్ అంటే సి, MIC, ఆ 3 లెటర్స్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ 2 అప్పర్ కేస్ అండ్ 2 లోయర్ కేస్ ఇన్ జావా. ఈ 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్ ఏం చేస్తాయంటే మన స్ట్రింగ్ని, ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అన్నాను. S డాట్ 2 అప్పర్ కేస్ అంటే మన స్ట్రింగ్ని కంప్లీట్గా అప్పర్ కేస్ లెటర్స్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోకి ప్రింట్ చేస్తుంది. S డాట్ 2 లోయర్ కేస్ అంటే మన స్ట్రింగ్ మొత్తాన్ని లోయర్ కేస్ లెటర్స్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ ట్రిమ్ మెథడ్ ఇన్ జావా. ట్రిమ్ మెథడ్ ఏం చేస్తుందంటే వైట్ స్పేసెస్ని ఎలిమినేట్ చేస్తుంది మన స్ట్రింగ్కి స్టార్టింగ్ ఎండింగ్. అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు, నేను డబుల్ కోట్స్లో వెల్కమ్ అని ఇచ్చాను. డబ్ల్యూకి ముందు కొంచెం స్పేస్ ఇచ్చాను, తర్వాత లాస్ట్లో ఈ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చాను. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్ట్రింగ్కి నేను వైట్ స్పేసెస్ పెట్టాను. సో ఈ ట్రిమ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఈ వైట్ స్పేసెస్ని ఎలిమినేట్ చేసేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఎస్ అని ప్రింట్ చేశాను. అప్పుడు నాకేమైంది, మొత్తం వైట్ స్పేసెస్ సహా ప్రింట్ అయింది. సో నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ ట్రిమ్ అంటే నాకు వైట్ స్పేసెస్ ముందు ఏమీ ఉండవు, జస్ట్ ఆ వైట్ స్పేసెస్ని ఎలిమినేట్ చేసేసి నాకు నార్మల్ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ట్రిమ్ చేయడం వల్ల నాకు వైట్ స్పేసెస్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ లెంత్ మెథడ్ ఇన్ జావా. ఈ లెంత్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మన స్ట్రింగ్ లెంత్ ఎంతో చెప్తుంది. అది వచ్చి ఎలా అంటే S డాట్ లెంత్ అనగానే మన స్ట్రింగ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ చూపిస్తుంది. నెక్స్ట్ క్యారెట్ మెథడ్ ఇన్ జావా స్ట్రింగ్. ఈ క్యారెట్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఒక ఇండెక్స్ అనేది ఇచ్చాను అంటే ఆ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని నాకు డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అని చెప్పాను, ఇక్కడ నేను S డాట్ క్యారెట్ ఆఫ్ 3 అన్నాను. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని నాకు రిటర్న్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెయిల్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు జావా ఇన్ తెలుగు ఛానల్.